దాదాపు సుమారు 25% ఉంటామండి. ఓకే. ఏది రాష్ట్రంలో సుమారు దగ్గరగా 25% ఉంటారు మొత్తం జనాభాలో. సో ఆయనకి ఓట్లేసింది 98% ఓట్లేశారు. పర్టికులర్ ఓన్ చేసుకున్నారు. మావాడు మా క్రిస్టియన్ సీఎం అవుతున్నాడు ఆయన ఓన్ చేసుకుని 98% మనం కులాలు ఇవి మాట్లాడుకోకూడదు, కానీ ఈవెన్ ఆయన వర్గం కూడా అంత 70% వేసుంటారు. అంతగా ఓన్ చేసుకుని వాళ్ళు 98% ఓట్లేస్తే ముఖ్యమంత్రి గారు ఒక మాట ఎప్పుడు వాడుతుంటారు, విశ్వసనీయత అని. మరి మా క్రైస్తవ సమాజం పట్ల ఆయన విశ్వసనీయత ఏమైందో అర్థం కావట్లేదు. ఒక విషయం తీసుకుందాం, 1 by 1 కొన్ని విషయాలు నేను చెప్తాను. చట్టసభలలో మా ప్రాతినిధ్యం 25% ఉన్న మేము, మావాడు అనుకున్న మేము చట్టసభలలో 0 అండి. ఎమ్మెల్సీలు తీసుకుందాం, ఒక్క ఎమ్మెల్సీ కూడా ఇవ్వలేదు, ఒక్క ఎమ్మెల్సీ. ఇంకా ఇవ్వకపోగా ఇంకేం చేస్తున్నారంటే మమ్మల్ని ఎలాగ మభ్య పెడుతున్నారంటే ఒక ఆయనకి ఇచ్చి 2 వర్గాల్లో చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ఆయన ఏదో ఎస్సీ వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి ఉందనుకోండి, ఎవరో మోజెస్, లేకపోతే ఇంకొక ఆయన బొమ్మి ఇజ్రాయెల్, ఆయన అంటే క్రిస్టియన్ పేరు ఉంది కదా, అటు క్రిస్టియన్ మైనారిటీలోనూ మేము ఇచ్చినట్టు చూపిస్తున్నారు, ఇటు ఎస్సీ ఆయన హీ బిలాంగ్స్ టు ఎస్సీలోనూ చూపిస్తున్నారు. ఒకసారి 18 ఎమ్మెల్సీలో ఆయన ఫిలప్ చేస్తూ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు, దాంట్లో 14 నా మైనారిటీలకి, ఎస్సీలకి, బీసీలకి ఇచ్చాను నేను, ఒక్క 4 మిగతా కులాలకి ఇచ్చాను నేను ఎంత గొప్పవాడినో చూడండి అన్నట్టు మాట్లాడారు. ఆయన అదే చెప్తారు కదా. సో నేను ఆ లిస్టు చూస్తే మైనారిటీ అంటే ఆబ్వియస్గా మేము చిన్న వర్గానికి వర్క్ చేస్తున్నాం కాబట్టి ఎవరబ్బా మైనారిటీలు అని చూస్తే ముస్లిం మైనారిటీస్లో 5 వస్తాయి. ఏది క్రిస్టియను, ముస్లిము, జొరాస్ట్రియను, బుద్ధిస్టు, సిక్, భారతదేశం గుర్తించిన మైనారిటీస్ ఇవి. సరే ముస్లిమ్స్ నేమ్తో ఐడెంటిఫై చేయొచ్చు. సరే ముస్లిం నేమ్స్ లేవు, క్రిస్టియన్ నేమ్స్ 2 ఉన్నాయి. ఒకటి బొమ్మి ఇజ్రాయెల్ ఫ్రమ్ అమలాపురం, ఇంకో ఆయన యేసురత్నం గారు గుంటూరు. అరే వీళ్ళు క్రిస్టియన్స్ ఏమని మళ్ళీ పక్కన కేటగిరీ ఉంటుంది కదా, ఆ కేటగిరీ చూస్తే బొమ్మి ఇజ్రాయెల్ గారు ఏమో ఎస్సీ మాదిగ సామాజిక వర్గం, ఈయనేమో వడ్డెర బీసీ వడ్డెర సామాజిక వర్గం. సరే పోనీ వీళ్ళు క్రిస్టియన్ రిప్రజెంట్ చేస్తున్నారా, కమ్యూనిటీని ఏమైనా చేశారా ఇంతకుముందు అని నేను వాళ్ళ స్పీచెస్ చూశాను. ఎమ్మెల్సీ అయిన తర్వాత వాళ్ళ స్పీచెస్ చూస్తే బొమ్మి ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ, నేను యాక్చువల్గా అవి చూపిద్దాం అనుకున్నాను. యాక్చువల్గా బొమ్మి ఇజ్రాయెల్ గారు మాట్లాడుతూ నా మాదిగ సామాజిక వర్గం చేత ఓట్లేసి మళ్ళీ జగన్ గెలిపిస్తాను అని ఆయన అన్నాడు. ఆయన అక్కడ క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ సమాజం గురించి చెప్పలేదు, ఆయన సామాజిక వర్గం గురించి చెప్పారు. అది కూడా ఈ పోస్టులు ఇచ్చేది ప్రజలకు సేవ చేయడానికి కాదు, పోనీ మాదిగలకి సేవ చేయడానికి కూడా కాదు. ఎందుకట ఈ పోస్టులు ఇచ్చింది మళ్ళీ గెలిపించడానికి, ప్రజా సేవకులు కాదా వీళ్ళు, అంటే వీళ్ళని కూడా పోస్టులు కూడా ఓట్ బ్యాంక్ గానే ట్రీట్ చేస్తున్నారు. సో ఆయన అన్నది అది. ఆయన ఎక్కడ క్రైస్తవ సమాజానికి పేరెత్తలేదు, ఇది చేయలేదు. తర్వాత యేసురత్నం గారు చూస్తే ఆయన అంటాడు, నా వడ్డెర సామాజిక వర్గాన్ని గుర్తించి ఆయన నాకు ఇది ఇచ్చాడు, చట్టసభల్లోకి వెళ్ళడానికి ఇచ్చాడు, నేను ఎమ్మెల్యేగా ఓడిపోయాను, నాకు మళ్ళీ కంపెన్సేషన్గా ఇది ఇచ్చాడు అని ఆయన మాట్లాడతారు. సో మరి ఈయనేమో మైనారిటీ అని ఎందుకు పెట్టాలి? ఈయన స్పీచ్లో యాక్చువల్గా స్పీచ్ నా దగ్గర ఉంది, బ్రేక్లో చూపిద్దాం, చెప్పండి.